ఈనాటి అన్నమయ్య పదామృత వర్షిణి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ గంధం బసవ శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక మల్లాది అనూష, ప్రస్తుత కీర్తనల మల్లాది అనూష గురించి చెప్పాలంటే బహుశా ఆమె తల్లిదండ్రులు ఆమెలో సంగీత జిజ్ఞాస ఉంది అనేది గుర్తించి 6వ ఏటనే ఆమెకి సంగీత అభ్యాసం ఇచ్చేశారు. सकलानवाम्ब सदा जनान् चारणाधिमगीत वैभव पूरिताखिलधिक्त ते शारदे करुणानिधे सकलानवाम्ब. ప్రారంభించవలసిందిగా శ్రీ శంకర్రావు గారిని కోరుచున్నాను. నమో నారాయణాయ. ఓం శ్రీ తళ్ళపాక గురుదేవ నమో నమస్తే. శ్రీవాణి సంస్థ శ్రీ సిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కటి సాంస్కృతిక ఆధ్యాత్మిక విజ్ఞానమైన కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నారు. అన్నమయ్య పదామృత వర్షిణి. అన్నమయ్య పదానికి పట్టాభిషేకం చేసినవాడు, తెలుగు పాటకు పట్టాభిషేకం చేసినవాడు అన్నమాచార్యుడు. అన్నమాచార్యుడు ప్రజా రాజ్యం కోసం పాటుపడ్డవాడు. అటువంటి కాలంలో పద్యాన్ని పక్కకు త్రోసి సామాన్య మానవుడు విష్ణుతత్వాన్ని, సామాజిక సందేశాన్ని, వేదాలలో ఉన్న అర్థాలను అందుకోవాలనే తపనతో పాటను నిర్మించాడు. తెలుగు పాటకు పట్టాభిషేకం చేయటం కాదు, తెలుగు పాటను పుట్టించిన బ్రహ్మ ఎవరయ్యా అంటే అన్నమయ్య. అన్నమయ్య వచ్చాడు కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామి మహత్యం అని తెలిసింది. అన్నమయ్య వచ్చాడు కాబట్టి ఊరూరా వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనోత్సవాలు జరిగినాయి. కాబట్టి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి అన్నమయ్యను ఇతడే మా ఆచార్యుడు, ఇతడే ముక్తిదోవ అని వారంతా సంభావించారు. అటువంటిది ఒక రకంగా గురువందనం కూడా జరుగుతుంది అన్నమయ్యకు. తర్వాత మరికొన్ని విశేషాలను మనం వ్యాఖ్యాన సహితంగా తీసుకెళుతూ ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం. మొట్టమొదటిగా హరి అవతారం ఇతడే, ఆతండి ఇతడు. హరి అవతారమే ఆతండితడు, హరి అవతారమే ఆతండితడు, పరము సంకీర్తన అలములో నిలివే హరి అవతారమే ఆతండితడు. హరివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, లలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనా. నా వంతుగా ఈ మీ ప్రయాణంలో నేను నా తోడ్పాటు ఉంటుంది. ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరోసారి శ్రీమాన్ రవీంద్ర సన్నారెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్సులు సమర్పించుకుంటూ మీ అందరికీ ఇంత ఆసక్తికరంగా ఆనందకరంగా ఈ కార్యక్రమం జరిగింది. మరోమారు అందరికీ కూడా శతదా ధన్యవాదాలు.